దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మన కోసం ఈ లోకానికి వచ్చి మన కోసం చనిపోయి, మానవుడిగా పుట్టి మన కోసం చనిపోయి, సిలువలో మన కోసం చనిపోయి, మన కొరకు రక్తం వచ్చాడు. ఎందుకంటే మనం పాపంలో ఉన్నప్పుడు యేసయ్య మన కాడికి వచ్చి మన రక్తంతో మనల్ని శుద్ధి చేశాడు. మీరందరూ జక్కయ్య పాపంలో ఉన్నప్పుడు యేసయ్యని చూడాలని ఆశపడి జనముల్లో వెళ్ళకపోతే చెట్టు మీద ఎక్కి యేసయ్యని చూడాలనుకున్నాడు. అప్పుడు యేసయ్య జక్కయ్య గారికి వచ్చి, నేను మీ ఇంటికి వస్తున్నాను, నువ్వు రక్షింపబడుతున్నావు అని చెప్తే జక్కయ్య యేసయ్యని వాళ్ళ ఇంటికి చేర్చుకుంటాడు. అప్పుడు జక్కయ్య, నేను అన్యాయంగా తీసుకున్న డబ్బులన్నీ పేదలకు మొత్తం పెట్టేస్తాను, నేను ఇంకప్పుడు చేయను, నేను మీతోనే తిరుగుతాను అని చెప్తాడు. అప్పుడు యేసయ్య జక్కయ్యని రక్షించి జక్కయ్యని వాడుకుంటాడు. జక్కయ్యకి పరలోకం ఇచ్చాడు. మీరు కూడా యేసయ్యని నమ్ముకొని నా కోసం యేసయ్య చనిపోయి తిరిగి లేచాడని నమ్ముకుంటే యేసయ్య పరలోకానికి తీసుకెళ్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా,